ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకు విస్తరిస్తోంది. ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరులోకి ఇప్పుడు అరబ్ దేశాలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు మద్దతుగా గల్ఫ్ మిత్రదేశాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ పై దాడుల కోసం తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి గతంలో ససేమిరా అన్న సౌదీ అరేబియా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ కింగ్ ఫహద్ ఎయిర్ బేస్ ను అమెరికా బలగాలు వాడుకునేందుకు సౌదీ అంగీకరించిందని సమాచారం. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇరాన్ కు చెందిన ఒక ఆసుపత్రిని, క్లబ్ ను మూసివేసి టెహరాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. బహ్రెయిన్ నుంచి కూడా ఇరాన్ పైకి క్షిపణులు ప్రయోగించినట్లు కొన్ని వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారింది. ఇరాన్ పై దాడి విషయంలో అరబ్ దేశాల సహాయం తీసుకుంటున్నారా లేదా అన్న దానిపై అమెరికా సైన్యం స్పందించలేదు. సౌదీ, యుఏఈలు యుద్ధరంగంలోకి దిగొచ్చనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. వాస్తవానికి ఈ తీవ్ర ఉద్రిక్తతలకు కారణం గత వారం ఇరాన్ కు చెందిన గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ చేసిన దాడే. ఆ దాడికి ప్రతీకారంగా ఇరాన్ మధ్యప్రాచ్యంలోని పలు ఇంధన మౌలిక సదుపాయాలపై విరుచుకుపడింది. తమపై ఇరాన్ చేస్తున్న వరుస దాడులతో గల్ఫ్ దేశాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇజ్రాయెల్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మందలించారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గింది. మరోవైపు ఈ యుద్ధంపై దౌత్యపరమైన గందరగోళం కొనసాగుతోంది. ఇరాన్ తో ఫలవంతమైన చర్చలు జరిగాయని, అందుకే ఇరాన్ విద్యుత్, ఇంధన స్థావరాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ప్రకటించారు. అయితే చర్చల వార్తలను ఇరాన్ తీవ్రంగా కొట్టిపారేసింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపిన ప్రతిపాదనలకు తాము ఎలాంటి బదులు ఇవ్వలేదని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా వెల్లడించింది.